ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు. కేంద్ర బడ్జెట్ మీద ఆయన విశ్లేషణ ఏంటో ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే నిరుపమ. ఎలా ఉన్నారు సార్? ఓ ఫైన్, థ్యాంక్ యూ. నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ ఎలా అనిపిస్తోంది? బడ్జెట్లోకి వెళ్ళే ముందు నిరుపమ, మన వ్యవస్థ ఉన్న పరిమితులు అర్థం చేసుకోవాలి. సార్, 1 పేదరికం, 2 ప్రజాస్వామ్యం, ఓటు, 3 ఆర్థిక క్రమశిక్షణ, 4 దీర్ఘకాల ఆర్థిక అభివృద్ధి. ఈ 4 కలపడం తల ప్రాణం తోక్కొస్తుంది. ఎప్పుడైతే పేదరికం అన్నదో తాత్కాలికంగా నాకు సాయం కావాలి, ఎప్పుడైతే అధిక ఆదాయం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది లేరో పన్నులు వేయకూడదు, డబ్బులు ఖర్చు పెట్టాలి, పన్నులు వేయకూడదు. మరి ప్రజల అవసరం నెరవేర్చాలి అంటే, లేదా దేశ అవసరాలు తీర్చాలని చెప్పంటే ఖర్చు అవసరం అవుతుంది, కానీ ఆర్థిక క్రమశిక్షణ కావాలి. అదే సమయంలో ఆర్థికాభివృద్ధికి కావాల్సిన పెట్టుబడులు కావాలి. ఈ 4టిని సమన్వయం చేయడం తలకు మించినటువంటి పరిస్థితి. కాబట్టి ఒక ప్రభుత్వాన్ని జాతీయ స్థాయి కానీ రాష్ట్రం కానీ, ముఖ్యంగా జాతీయ స్థాయిలో, ఎందుకంటే రాష్ట్రానికి ఢిల్లీ నుంచి నిధులు చాలా వస్తాయి, రాష్ట్రం నుంచి వస్తాయి, పరిమితులు స్పష్టంగా ఉంటాయి. కానీ జాతీయ స్థాయి వాళ్ళకు వాళ్ళు నియంత్రించుకోవాలి. కాబట్టి ఒక బడ్జెట్ని ఈ 4 కోణాలు అర్థం చేసుకుని ఉన్న పరిస్థితుల్లో ఏ మేరకు సంక్షేమాన్ని, ఆర్థిక ప్రగతిని సమతూకం చేశారు, ఏ మేరకు దీర్ఘకాల అభివృద్ధి కోసం బాటలు వేశారు, ఏ మేరకు ఆర్థిక క్రమశిక్షణ పాటించారు, ఏ మేరకు ఇంక్లూజివ్ డెవలప్మెంట్, ఈ అభివృద్ధికి నోచుకోని వర్గాలకి ఎదుగుదలకు దోహదం చేశారు. ఈ రకంగా చూడాలి. ఈ రకంగా చూస్తే ఖచ్చితంగా ఈ బడ్జెట్ చాలా ఆహ్వానించదగ్గ బడ్జెట్. పక్షపాతాలు, పార్టీలు పక్కన పెట్టేస్తాయి. ఎందుకంటే ఎన్నికల సమయంలో, ఎన్నికల సంవత్సరం కదా, ఎన్నికలకు ముందు తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది తుది బడ్జెట్. ఇంకా 6 నెలలు మిగిలింది. జూలై అంతంలో ఉన్నాం. 8 నెలలకి ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయిపోతుంది. ఎన్నికలకు ముందు కానీ, ఎన్నికల తర్వాత కానీ తాత్కాలికమైనటువంటి వ్యక్తిగత సంక్షేమం మీద పెద్దగా దృష్టి సారించకుండా గతంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, కొనసాగుతున్నాయి. దీర్ఘకాల అభివృద్ధి కోసం పెద్దపీట వేసి ఆర్థిక క్రమశిక్షణ పాటించారు. ఉదాహరణకి ద్రవ్య లోటు అంటాం. అంటే మనకి వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైతే ప్రభుత్వం ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? పూర్వకాలం ఏమో నోట్లు గుద్దేసేవాళ్ళు. నోట్లు గుద్దేస్తే ధరలు పెరిగిపోతాయి, సామాన్యుడు, పేదలు నష్టపోతారు. కాబట్టి 1993-94 నుంచి ప్రభుత్వాలు గత 30 ఏళ్ల నుంచి నోట్లు గుద్దేయడం మానేసి లోటు ఉంటే అప్పు చేయడం మొదలెట్టారు. పారదర్శకంగా ఉంటుంది, స్పష్టంగా ప్రభుత్వానికి ఆ బాధ తెలిసి వస్తుంది. కాబట్టి ఎక్కడైతే లోటు ఉంటుందో అది అప్పు, అంటే ద్రవ్య లోటు అంటే అప్పు అని అర్థం. ఫిస్కల్ డెఫిసిట్ అంటే అది విపరీతంగా ఉండే ఫిస్కల్ డెఫిసిట్ని గత 3 ఏళ్లుగా చాలా క్రమశిక్షణ పాటించి ఇప్పుడు జాతీయ ఆదాయంలో ఈ సంవత్సరం 4.9% తీసుకొచ్చారు. తాత్కాలిక బడ్జెట్లో 5.1% అనుకున్నారు. 4.9కి 5.1కి తేడా 65,000 కోట్ల రూపాయలు. అంటే ఈ 65,000 కోట్ల ప్రధానంగా ఆదా చేశారు. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ పాటించారు. వ్యవసాయానికి, ఇటు ఉపాధి కల్పనకి, ఈవేళ గ్రామీణ పేదలకు కానీ, మధ్యతరగతి కానీ ఉపాధి ఏడాదికి ఒక 80 లక్షల కోటి ఉద్యోగాలు అవసరం రకరకాల రూపాల్లో. మనం ఉద్యోగం అని చెప్పంటే గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం అనుకుంటున్నాం. గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగాలు సాధ్యం కాదు. సమాజంలో 100 మంది పనిచేసే వాళ్ళు ఉంటే 3 గవర్నమెంట్లో పనిచేసేది. మనం ఈ 3 ఉద్యోగాల కోసం చెప్పిన బోల్డంత ఈ పరీక్షలు, హడావిడి, ఎలక్షన్లు, ప్రామిస్లు. ఒక ఆయనేమో జాబ్ క్యాలెండర్ అంటారు, ఇంకో ఆయనేమో మెగా డిఎస్సి అంటారు. అవి కాదు ఉద్యోగాలకు మార్గం. అది 3 ఉద్యోగాలకి ఈ గొడవ అంతా కూడా. కానీ ప్రభుత్వంలో జీతాలు ఎక్కువ ఇస్తారు కాబట్టి, పని పెద్దగా ఉండదు కాబట్టి, కాళ్ళ మీద కాలేసి కూర్చోవచ్చు కాబట్టి, కొన్ని ఉద్యోగాల్లో ఆమ్యామ్యాలు కూడా ఉంటాయి కాబట్టి, పెత్తనం ఉంటుంది కాబట్టి, మనకు నేను ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను, సమాజంలో చర్చ కావాలి. దాంతో ఏమంటే దాని మీద డిమాండ్ ఎక్కువైపోయింది. కానీ నిజంగా ఉద్యోగాల కల్పన జరిగేది మార్కెట్లో. కాబట్టి ఉద్యోగాల కల్పన కోసం ఈ బడ్జెట్లో చాలా పెద్ద పీట వేశారు. మార్కెట్లో నైపుణ్యాన్ని ఇచ్చి మన యువతకి, విద్య చండాలంగా ఉన్న దేశంలో సర్టిఫికెట్లు ఉన్నాయి కానీ దేనికి పనికిరాని నైపుణ్యం 190 మందికి. కాబట్టి వాళ్ళకి నైపుణ్యాన్ని ఇచ్చి మన పారిశ్రామిక ప్రగతిలో భాగస్వాములు చేయడం కోసం గట్టి పెద్దపీట వేశారు. అలాగే వ్యవసాయ రంగం భవిష్యత్తు గురించి కొంచెం లోతుగా ఆలోచన చేశారు. దానిలో కొన్ని కొరతలు ఉన్నాయి. నా దృష్టిలో కొన్ని చేయాల్సిన చేయాల, కానీ చేసినవి మాట్లాడుకుందాం ముందు. మంచి ప్రయత్నం జరిగింది. చిన్న పరిశ్రమల్ని పెంచడం కోసం వేగంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, వస్తువుల ఉత్పత్తి కానీ, దానిలో కూడా చిన్న మధ్యతరగతి పరిశ్రమలు, వాటికి ఊతమివ్వటం కోసం గట్టి ప్రయత్నాలు జరిగినాయి. ఈ మొత్తం చేస్తూ ఆర్థిక క్రమశిక్షణ పాటించారు. అది చేస్తూ పెట్టుబడులు రికార్డు స్థాయిలో, జాతీయ ఆదాయంలో 3.4%, 11,11,000 కోట్లు జాతీయ స్థాయిలో ప్రభుత్వం. రాష్ట్రాలకు ఇచ్చిన డబ్బులు, ఇతరత్ర పెట్టుబడులు చూస్తే బహుశా ఒక 16-17 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి చేతిలో రికార్డు ఇది. కాబట్టి ఈ సమగ్రంగా చూస్తే దీర్ఘకాలిక దృక్పథంతో, ఆర్థిక క్రమశిక్షణతో, సామాన్యుల్ని ఈ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తూ, ఉపాధి కల్పన కలిగించే రీతిలో ఆర్థిక ప్రగతికి మార్గం చేస్తూ వచ్చిన బడ్జెట్ కాబట్టి మనం
మనస్ఫూర్తిగా నిర్మలా సీతారామన్ గారిని అభినందించాలి. రైట్ సార్. ఇప్పుడు అంటే ఓవరాల్‌గా బడ్జెట్‌లో చాలా మార్పులు చేర్పులు అయ్యాయి గతంతో పోలిస్తే అని అంటున్నారు సార్. ఆ మార్పులు చేర్పుల్ని ఆహ్వానించదగ్గ మార్పులు చేర్పులు అనుకోవాలా? లేకపోతే కొన్ని రాష్ట్రాలకు అసలు మొండి చేయి చూపించారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు అసలు ఏమీ చూపించలేదు. అసలు మనందరికీ ముందు ఒకటి విషయం అర్థం కావాలి. రాష్ట్రాలకి నిధులు ఒక పద్ధతి ప్రకారం బదిలీ అవుతాయి. మొత్తం జాతీయ స్థాయిలో ప్రభుత్వం 48,20,000 కోట్ల రూపాయలు ఖర్చు సంవత్సరం. ఓకే సార్. దానిలో 42,20,000 కోట్ల రూపాయల్లో 22,94,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకు పెడుతుంది. ఓకే. అంటే జాతీయ స్థాయిలో మిగిలింది 26 లక్షల కోట్లు. 22,94,000 మాట్లాడట్లా మనం. ఈ డబ్బంతా రాష్ట్రాలు గడిపోయిందని మాట్లాడట్లా. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం జనాభాని బట్టి, పేదరికాన్ని బట్టి, ఇతర పరిస్థితులను బట్టి పారదర్శకంగా ఒక ఫార్ములా ప్రకారం 3-4 పద్ధతులు పెడతాయి. ఒకటేమో ఆర్థిక సంఘం ఒకటి ఉంది, ఫైనాన్స్ కమిషన్ అని చెప్పంటాం. ప్రస్తుతం 16వ ఆర్థిక సంఘం నడుస్తుంది. 16వ ఆర్థిక సంఘానికి అరవింద్ పానగారియా గారు గతంలో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులుగా ఉన్నారు, ఆయన అధ్యక్షులుగా ఉన్నారు. 14వ ఆర్థిక సంఘం మన తెలుగు వారే, మన వేణుగోపాల్ రెడ్డి గారు అధ్యక్షులు ఉన్నారు. ఈ ఆర్థిక సంఘం నిపుణులతో ఏర్పాటు చేసిన రాజ్యాంగ సంస్థ కొన్ని ప్రమాణాల మేరకు ఒక ఫార్ములా రూపొందిస్తుంది. దాని ప్రకారం డబ్బులు వస్తాయి. అది కాకుండా కేంద్ర ప్రతిపాదిత పథకాలు అని ఉంటాయి. అంటే జాతీయ స్థాయిలో పథకాలు రూపొందించి రాష్ట్రం వాటా కొంత, జాతీయ స్థాయి ప్రభుత్వం వాటా కొంత, అది పంచుకుని ఆ పథకాలు అమలు చేయటం. చాలా పథకాలు అలాగ అమలుతాయి. అది కాకుండా కొన్ని చట్టబద్ధంగానే రాష్ట్రాలకు పంపించే ఏర్పాటు జరుగుతుంది. ఉదాహరణకి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, మహాత్మా గాంధీ మెన్రేగా అంటాం. అది జాతీయ స్థాయిలో చట్టం చేసి ఆ డబ్బులు పంపిస్తుంది. ఇట్లా రకరకాల రూపాల్లో మరి 1,50,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం పెట్టుబడుల కోసం రాష్ట్రానికి పంపిణీ చేశారు. ఇట్లా అన్నీ కలిపితే 22,94,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. ఆ పైన ఇంకా ఏమీ లేదో అడుగుతున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల బీహార్ ఏమో అత్యంత పేద రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమో రాష్ట్ర విభజన వల్ల చాలా నష్టపోయింది. చట్ట రూపంలో ఏర్పాట్లు చేసి అది అమలు చేయలేదు, అమలు చేయవలసినట్టు చేస్తున్నారు. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ బీహార్లో ఏ రకంగానూ అన్యాయం కాదు. అది వాళ్ళకి ఇవ్వటం ఆంధ్రప్రదేశ్కి చట్టబద్ధంగా ఇవ్వాలి. బీహార్ పెరగడం మనందరికీ అవసరం. నేను ప్రభుత్వంతో బాగా సంబంధాలు ఉన్నప్పుడు నేను గట్టిగా వాదించాను. యూపీఏ ప్రభుత్వం అన్నప్పుడు, నితీష్ కుమార్ గారు ప్రభుత్వంలో కొత్తగా వచ్చినప్పుడు నేను మన్మోహన్ సింగ్ గారితో, సోనియా గాంధీ గారితో గట్టిగా వాదించాను. అప్పుడు వారికి అనుకూలమైన ప్రభుత్వం కాదు. నితీష్ కుమార్ గారు బీజేపీకి మిత్రపక్షం, అప్పుడు కూడా కాంగ్రెస్ మిత్రపక్షం కాదు. నేను వారికి చెప్పాను, మర్చిపోండి ఆ విషయం. అతిపేద రాష్ట్రం బీహార్కి ఈవేళకి ఒక మంచి మనిషి ఒక ఆయన వచ్చాడు కాబట్టి ఏ సాయం కావాలని అందించి బీహార్ని మనం పైకెచ్చే ఏర్పాటు చేద్దామని. ఎవరో అపార్థం చేసుకుని జయప్రకాష్ నారాయణ అనే పేరు చూసి నేను బీహార్ వాడిని అనుకుని మీకు అంత పక్షపాతం వచ్చేట్లాండి అని అన్నాడు ఆయన. అయ్యా నేను తెలుగు వాడిని అని చెప్పంటే మీరు మీకెందుకంటే బీహార్ నుంచి అన్నాడు. ఇందాకేమో పక్షపాతం ఉన్నప్పుడు నీకెందుకు అంటున్నావు? బీహార్ మన దేశంలో భాగం అయ్యా, నిరుపేద రాష్ట్రం. అది రాష్ట్రం బాగుపడిపోతే, బీహార్ యూపీ బాగుపడిపోతే దేశం నాశనం అయిపోతుంది. దాని గురించి పట్టించుకోవాలి. నేను ఆనాడు వాదన చేశాను 20 ఏళ్ల క్రితం. కాబట్టి బీహార్కి ఇవ్వటం ఏ రకంగానూ తప్పు కాదు, ఎప్పుడో చేయవలసింది. ఆ గండక్ కోసి నదులు భయంకరమైనటువంటి వరదలు నేపాల్ నుంచి. అక్కడ రైతులు ఏమైనా ఉత్పత్తి చేసి చిన్న వ్యాపారం ఏమైనా తీసుకుపోవాలంటే సరుకు 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడ బ్రిడ్జ్ ఉంటే బ్రిడ్జ్ దాటి మళ్ళీ 200 కిలోమీటర్లు రావాలి. మౌలిక సదుపాయాలు లేవు, ఫ్లడ్ కంట్రోల్ లేదు, వరద నివారణ చర్యలు లేవు. కాబట్టి బీహార్కి ఇవ్వటం పూర్తిగా ఒక నిరుపేద రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇవ్వటం ఆ రాష్ట్రానికి, దేశానికి అవసరం. ఆంధ్రప్రదేశ్ చట్టబద్ధంగా ఇచ్చే బాధ్యత ఉంది, రాష్ట్ర విభజన చేశారు కాబట్టి. అంతకుమించి రాష్ట్రాలకు అదనంగా 22,74,000 కోట్లు ఆల్రెడీ ఉన్నాయి. ఆ డబ్బులన్నీ వెళ్ళిపోతాయి. ఇవి అదనంగా కేటాయింపులు ప్రత్యేక పరిస్థితుల వల్ల. అంతేకాదు రాష్ట్రాలకి ప్రతి బడ్జెట్లో మీ రాష్ట్రానికి ఇది, మా రాష్ట్రానికి ఇది ఉండదు. అలాగా ఆ 22,94,000 కోట్లు ఎక్కడికి వెళ్ళినాయి? పాకిస్తాన్కి వెళ్ళలేదు, భారతదేశంలో రాష్ట్రాలకు వెళ్ళినాయి. అంటే సరిసమానంగా వెళ్తాయా సార్? అక్కడ పరిస్థితులకు అనుగుణంగా మారుతాయి అవి. జనాభా ఒక ప్రాతిపదిక, ఒక్కొక్క ఆర్థిక సంఘం ఒక్కో రకంగా, వెనుకబాటుతోనే ఒక ప్రాతిపదిక. ఇప్పుడు పేదరికం ఎంత ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ సాయం చేయాలి కదా, పేదరికం బయటపడడానికి అదొక ప్రాతిపదిక. కొన్ని సందర్భాల్లో విస్తీర్ణం ఒక ప్రాతిపదిక, అటవీ సంపద ఒక ప్రాతిపదిక. రకరకాలుగా కొన్ని ప్రమాణాలు జాతీయ స్థాయిలో ఒక నిపుణుల బృందం కూర్చొని తయారు చేస్తుంది. దాని ప్రకారం నిధులు వెళ్ళిపోతాయి. కానీ మనకి ఇక్కడ అసలు తెలంగాణ రాష్ట్రానికి 0 అని చెప్పి చాలా చోట్ల ఫ్లెక్సీలు, అదే చెప్పాను, 22,94,000 కోట్లు మర్చిపోతున్నాం మనం. మిగతా 26,00,000 కోట్లలో ప్రత్యేకంగా అదనంగా ఏం లేదు. దానిలో కూడా జాతీయ రహదారులు ఉన్నాయనుకోండి మనకే వస్తాయి, రైల్వే ఉన్నాయనుకోండి మనకే వస్తాయి. ఇవి జాతీయ స్థాయిలో ప్రభుత్వం చేసే పనులు కాబట్టి రైల్వే కావచ్చు, రైలు ట్రాక్లు ఉన్నాయి, లేకపోతే నేషనల్ హైవేస్ ఉన్నాయి, లేకపోతే తీర ప్రాంతంలో ఓడరేవులు జాతీయ స్థాయిలో నిర్మాణం చేశారు. ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, అది ప్రత్యేకంగా చెప్పరు.
దేశంలో ఇప్పుడు ఈ డబ్బు 11,11,000 కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా జాతీయ స్థాయి ప్రభుత్వం మౌలిక సదుపాయాలు ఖర్చు పెడుతుంది. ఎక్కడ పెడుతుంది? ఏదో ఒక రాష్ట్రంలోనే ఖర్చు అంతా. అంతే సార్, అవును, కరెక్ట్. అది ఎక్కడ పాకిస్తాన్లో ఖర్చు పెట్టలేదు కదా మనం. ఆ ఖర్చు ప్రత్యేకంగా మీకు వివరించి రాష్ట్రం కోసం అని చెప్పక్కర్లేదు. కాబట్టి ఏంటంటే రాజకీయంలో ఇప్పుడు మనకి అమ్మ అంటే బూతు మాట అయిపోయింది. ప్రతిదీ ఒక పార్టీ కూడా నుంచి మనం చూస్తున్నాం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ పార్టీ అధికారం ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా కూడా ఈ ఆరోపణలు సత్యదూరం. మనకి చాలా ప్రామాణికమైనటువంటి, పక్షపాతాలకి చాలా మేరకు అతీతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఉన్నది. కొన్ని నిబంధనలు రూపొందించుకుని ఆ రూల్స్ ప్రకారం మనం రాష్ట్రాలకి పంపిణీ జరుగుతుంది. కాబట్టి ఒక రాష్ట్రానికి ఎక్కువ ఇవ్వాలనుకున్నా కూడా ప్రధానమంత్రి ఎక్కువ లేడు. చిన్నది ఉంటుంది. ఇప్పుడు మన ఊరికి కొంత చేస్తుందాం తప్పన మనందరికీ ఉంటుంది. ఆ కొద్దిపాటి తప్ప వెసులుబాటు పెద్దగా ఉండదు. ఒక ప్రధానమంత్రి వచ్చేసి ఈ రాష్ట్రానికి ఇంకో 1,00,000 కోట్లు ఇచ్చేద్దాం ఎవరు గుజరాత్కి ఇద్దాం అనుకుంటే ఆయన ఇవ్వలేడు ప్రధానమంత్రి గారు. పివి నరసింహ గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇద్దాం అనుకుంటే ఆయన వచ్చేది లేదు. కొంచెం ఏదన్నా అన్నీ ఓకే అనుకుంటే ఒక కొద్దిగా మొగ్గు చూపెట్టచ్చు చిన్న విషయాల్లో. అంతే తప్ప రాష్ట్రాలు యూనియన్ ఆర్థిక సంబంధాలు చాలా ప్రామాణికంగా మెరుగుపడ్డాయి. ఒకప్పుడు ఇష్టం వచ్చినట్టు ఉండేది, ఇప్పుడు చాలా పద్ధతులు మారినాయి. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయ రకమైనటువంటి చర్చలు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ చాలా పేద రాష్ట్రం కదా, పెద్ద రాష్ట్రం కదా, మరి వాళ్ళు కూడా పెట్టాలి. మాకు ఒక్క రూపాయి ఇవ్వలేదని, ₹1 ఇవ్వకపోవాలి, వాళ్ళకి ఇచ్చారు అందరితో పాటు. కాకపోతే మేమున్న పార్టీని బట్టి రాజకీయంగా కొంచెం పై ఎత్తు ఉండాలని చెప్పి మీరు తిరుగుతూ ఉంటారు. వేరే పార్టీ అయితే, అదే పార్టీ అయితే మౌనంగా ఉంటారు. అంతే తప్ప దీనిలో పెద్ద దాన్ని పట్టించుకోకండి. అంటే స్పెషల్గా ఇచ్చిన స్టేట్స్ గురించి మాత్రమే మాట్లాడుతూ మిగతా రాష్ట్రాలకి ప్రత్యేకంగా నేను చెప్పిన పరిస్థితుల కారణంగా బీహార్కి ఇప్పుడే కాదు, ఆ బీహార్ ఈవేళ సంపన్న రాష్ట్రాలతో పోలిస్తే 3వ వంతు 4వ వంతు ఉంది వాళ్ళ తలసరి ఆదాయం. ఇప్పటికి కూడా బీహార్ తలసరి ఆదాయం ₹76,000. భారతదేశ తలసరి ఆదాయం ఇప్పుడు ₹2,20,000. బీహార్ది ₹58,000. బీహార్ది ₹2,20,000 దేశ తలసరి ఆదాయం. అదే పేదరికం. బీహార్ దానిలో 4వ వంతు ఉన్నది. సంపన్న రాష్ట్రాలు, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు, గోవా లాంటి రాష్ట్రాలతో పోలిస్తే బీహార్ బహుశా 8వ వంతు అంత ఉంది. కాబట్టి మన దేశంలో పెద్ద రాష్ట్రం అంత వెనకబడతాం అంటే దేశానికి మంచిది కాదు. మంచిది మన బాధ్యతగా మనం తీసుకోవాలి. మనం వెనకబడ్డ జిల్లాను మనం చూసుకోవట్లా, హైదరాబాద్ నగరంలో వెనకబడ్డ ప్రాంతం మనం పట్టించుకోవాలి మన దేశం కోసం చెప్పని. కాబట్టి బీహార్కి ఇవ్వడం పూర్తిగా ధర్మం. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక పరిస్థితులు మామూలుగా అవసరం ఉండేది కాదు. రాష్ట్ర విభజన చేయడం చేత, హైదరాబాద్ను కోల్పోవడం చేత దానికి పరిహారంగా తాత్కాలిక ఏర్పాట్లు కొన్ని చేసి దాన్ని అమలు చేయాలి. అమలు చేస్తూ ఉంటున్నారు. అంటే సార్ లాస్ట్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఇంత కేటాయింపులు జరగలేదు కదా, లాస్ట్ కంటే ఇప్పుడేం పరిస్థితులు మారలేదు. అలాంటప్పుడు ఇప్పుడు స్పెషల్గా అక్కడ కేటాయించి మన తెలంగాణ కేటాయించకపోవడం, అలాగే దక్షిణాది రాష్ట్రాలకు కూడా కేటాయించకపోవడం అనేది క్వశ్చన్ రేజ్ చేస్తుంది. మామూలు ఫార్ములా రూపంలో వచ్చిన డబ్బులు కాదు కాబట్టి 2014 నుంచి 19 దాకా ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా పట్టించుకుని ప్రతిపాదనలు పంపి కొంత తెచ్చుకుని పనిచేసుకున్నారు. ఉదాహరణకి పోలవరం ఒక స్థాయికి వచ్చింది కదా, జాతీయ స్థాయి నుంచి డబ్బులు వచ్చినాయి, కొన్ని ఆనాడు బకాయిలు రావాల్సి ఉండే, అట్లాగే మరికొన్ని రూపాయల్లో వచ్చినాయి. అలాగే గత ప్రభుత్వంలో నేను చేసిన ప్రయత్నం వల్లనే, లోక్సత్తా చేసిన ప్రయత్నం వల్లనే 10,493 కోట్ల రూపాయలు బకాయిలు 2014-15 రెవెన్యూ లోటుకి భర్తీ చేశారు. ఎలక్షన్ ముందు వచ్చింది ప్రభుత్వానికి. కానీ రాష్ట్ర ప్రభుత్వం గత 4-5 ఏళ్ళుగా ఒక కసరత్తు చేసి పద్ధతి ప్రకారం మనకు రావాల్సింది తీసుకునే ప్రయత్నం గట్టిగా చేయాలి. వాళ్ళు ఎంతసేపటికి సంక్షేమానికి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు కాబట్టి ఆ రూపాయలు గలగలాడడం కోసం చెప్పని మాకు అప్పుల కోసం రాయితీలు ఇవ్వండి, మరొకటి ఇవ్వండి, అది తప్ప రాష్ట్రానికి హక్కుగా ఉన్న విషయమే పెద్ద శ్రద్ధ పెట్టాల. ఈ 10,493 కోట్ల రూపాయలు కూడా ప్రామాణికంగా మనం తయారు చేసిన దాని మీద డబ్బులు వచ్చినాయి. మళ్ళీ ఈ ప్రభుత్వం గట్టిగా కలగజేసుకుంది, ప్రయత్నం చేసింది. రెండోది రాజకీయంగా కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఫార్ములా ప్రకారం కాకపోతే కొంచెం ప్రత్యేక ప్రయత్నం లేకపోతే రావు. ఆ ప్రయత్నం జరిగింది, కొంతమేరకు వచ్చినాయి, ఇంకా రావాల్సినవి ఉన్నాయి. నేను ముఖ్యమంత్రి గారితో కూర్చోబోతున్నాను, రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో. దాదాపు 16,000 కోట్ల రూపాయల అంచనా ప్రకారం కేంద్ర ప్రతిపాదిత పథకాలని చెప్పిన సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అన్నా కదా, దానిలో రాష్ట్రం వాటా వాళ్ళు భరిస్తామని హామీ ఇచ్చారు. ఆ డబ్బులు రాలా, అది తెచ్చుకోవాలి. దానికి ఏదో రకరకాల మెరికలు పెట్టారు పూర్వం, ఇప్పుడే తెచ్చుకోవాలి. ఇంకో 16,000 కోట్లు ఇప్పుడు చెప్పింది దానికంటే అదనంగా రావాలి మనకి. కాబట్టి ఇవన్నీ కూడా చట్టబద్ధంగా పద్ధతి ప్రకారం వచ్చేది తప్ప ఊరికే ఏదో రాష్ట్రం అంటే నాకు ఇష్టం కాబట్టి ఇచ్చేవి కాదు. ఇప్పుడు రాష్ట్రానికి ఏవైతే బడ్జెట్ కేటాయింపులు జరిగాయో అన్ని రాష్ట్రాలకు, అందులో కావాలనుకుంటే ఇక్కడ మనం యూనివర్సిటీలు పెట్టుకోవచ్చు ఆ బడ్జెట్లోనే, లేదు అంటే ఇక్కడ బిజినెస్ స్కూల్స్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇవి జాతీయ స్థాయి సంస్థలు అయితే వాళ్ళ ఇష్టం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జాతీయ స్థాయి ప్రభుత్వం. విద్య అన్నది పాఠశాల విద్య కానీ ఉన్నత విద్య కానీ 195 పాళ్ళు రాష్ట్రాల చేతుల్లో ఉంటుంది. విద్య ఉమ్మడి జాబితాలో చేర్చారు. ఒకప్పుడు విద్య రాష్ట్రాల జాబితాలో ఉండేది, దాన్ని ఉమ్మడి జాబితాలో పెట్టారు. ఉమ్మడి జాబితాలో పెట్టారంటే దాని అర్థం కొన్ని కండిషన్స్. ఉదాహరణకి మెడికల్ కాలేజ్ పెట్టాము, ఇష్టం వచ్చినట్టు మెడికల్ కాలేజ్ అని చెప్పంటే ప్రపంచంలో నవ్వుబాటు అవుతాం.
దాని ప్రమాణాలు పాటించడం కోసం. ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం, ప్రమాణాలు పాటించడం కోసం. ప్రమాణాలు పక్కన పెడదాం, ఆ బాధ్యత జాతీయ స్థాయికి ఉంది, అంతకుమించి పూర్వం ఉండేది కాదు. ఇప్పుడు ఏం చేశారంటే ఉమ్మడి జాబితా కూడా పెట్టారు కాబట్టి జాతీయ స్థాయిలో కూడా కొన్ని సంస్థలు పెట్టచ్చు. అలాగే ఇప్పుడు యూనివర్సిటీలు ఉన్నాయి, జాతీయ యూనివర్సిటీలు ఉన్నాయి, కేంద్ర యూనివర్సిటీలు, అలాంటివి వాళ్ళు పెట్టడం తప్పితే విద్య మన చేతుల్లో ఉంది. కాబట్టి మనకు వచ్చిన డబ్బు ఏం చేసుకుంటాం, రాష్ట్ర ప్రభుత్వం సంతిష్టం. అక్కడ అవసరాలను బట్టి కొన్ని డబ్బులేమో నిబంధనల ప్రకారం వస్తాయి. ఈ పథకం కోసం ఖర్చు పెట్టిన మీ వాటా ఎంత, మా వాటా ఎంత, అదే నిబంధనల ప్రకారం ఖర్చు పెట్టి ఇలా ఖర్చు పెట్టామని వాళ్ళకి పంపించాలి. యూటిలైజేషన్ సర్టిఫికేట్ అంటారు. సరే, చాలా ఎక్కువ మొత్తం డబ్బు రాష్ట్రానికి వాటాగా వచ్చేస్తుంది రాజ్యాంగబద్ధంగా. జాతీయ స్థాయిలో పన్నుల వసూళ్లలో వాటాగా 41% రాష్ట్రాలకు వచ్చేస్తుంది బై డిఫాల్ట్ అనుకోండి సార్, అంతే కదా. ఆ డబ్బు మీ ఇష్టం, అది మీ ఖజానాలో చేరిపోతుంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటారా కొన్ని రాష్ట్రాల్లాగా, వృధా చేసుకుంటారా మరికొన్ని రాష్ట్రాల్లాగా మీ ఇష్టం. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ సద్వినియోగం చేసుకుని అక్కడి నుంచి వచ్చే డబ్బు కానీ వాళ్ళ పన్నుల డబ్బు కానీ 78,000 కోట్ల రూపాయలు మిగులు చూపెడుతున్నారు. అంటే మీకు వచ్చేటువంటి సొంత ఆదాయం కంటే మన సొంతంగా రాష్ట్ర పన్నులు కావచ్చు, జాతీయ స్థాయి నుంచి వచ్చే డబ్బులు కావచ్చు, మీకు హక్కుగా వచ్చే డబ్బులు, మీ ఖర్చు 78,000 కోట్లు తక్కువ ఉండేసరికి ఆ డబ్బంతా ఏమవుతుంది, మీరు పెట్టుబడులకు ఉపయోగించే అవకాశం దొరుకుతుంది. అప్పులు చేయకుండా, అప్పులు కూడా చేస్తున్నారు, అప్పులతో ఇంకా అదనపు పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి వేగంగా అభివృద్ధి జరుగుతుంది. మరికొన్ని రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి, అన్ని పంపకాలు చేసేసి తాత్కాలికమైన తాయిలాల మీద దృష్టి పెట్టేసి దీర్ఘకాల అభివృద్ధిని గురించి పక్కన పెట్టేసి అప్పు చేసి పప్పు కూడా తింటున్నారు. అది రాష్ట్రాల ఇష్టం. కాకపోతే అప్పు చేసే దాని మీద జాతీయ స్థాయికి మనకి నియంత్రణ ఉంది. మీరు ఇంతకు మించి అప్పు చేయకూడదు, ఎందుకంటే చిదు బాధ్యత దేశాన్ని. ఒక రాష్ట్రం దివాళా తీయడం అనేది మన దేశంలో లేదు. కాబట్టి ఒక రాష్ట్రం కనుక శృతి మించి పెడితే జాతీయ స్థాయి వాళ్ళు ఆపి దాన్ని పట్టించుకున్న బాధ్యత వాళ్ళకు ఉన్నది. అంతే తప్ప మీ డబ్బులు ఏం చేస్తుంటారో మీ ఇష్టం. రాష్ట్ర బడ్జెట్ ఉన్నది, మీ ఇష్టం, రాష్ట్రం ఇష్టం. ఏ రాష్ట్రం ఇష్టం ఆ రాష్ట్రం. ఇప్పుడు మిగులు బడ్జెట్ ఉందనుకోండి సార్, అది దాన్ని మళ్ళీ రిటర్న్ చేయాలా కేంద్ర ప్రభుత్వానికి, వీళ్ళు వాడుకోవచ్చు. మీ డబ్బు అది రిటర్న్ చేయాలి. మిగులు బడ్జెట్ అంటే రెవెన్యూ మిగులు. అంటే ఇప్పుడు రోజువారీ ఖర్చులు ఉన్నాయి, నాకు నెలకు 50,000 రూపాయలు నాకు ఆదాయం వస్తుంది, నాకు రోజువారీ ఖర్చు 40,000 ఖర్చు పెట్టుకుంటున్నాను. ఇల్లు కానీ, ఇల్లు గడవడం కోసం కానీ, భోజనం కానీ, బట్టలు కానీ, వాహనం కానీ, మరొకటి కానీ, 10,000 మిగిలింది, నాదే డబ్బు కదా, ఆదా చేసుకున్నాను. ఆదా చేసుకున్న డబ్బులతో ఒక ఆస్తి కొనుక్కోవచ్చు ఈఎంఐ ద్వారా, లేకపోతే బ్యాంకులో పెట్టుకోవచ్చు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి, మా ఇష్టం అది. అలాగే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇలా మిగులు ఉంటే ఆ మిగులు ప్రభుత్వాలకు అప్పులు అవసరం, పేద దేశం కాబట్టి పెట్టుబడులు పెట్టాలంటే డబ్బులు చాలా, కాబట్టి అప్పు చేసిన డబ్బు మొత్తం కలిపి పెట్టుబడులకు పెడతారు రేపు పొద్దున సంపద పెంచడం కోసం. సార్, ఇప్పుడు ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇస్తారో వాటికి సంబంధించినటువంటి అంటే రేపు పొద్దున ప్రజల కోసం చేయడానికి అది కూడా తెచ్చి బడ్జెట్లో పెడుతుంటారా, జనరల్గా పెట్టరా? అది పెట్టాలి. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఏమిటంటే మీరు ₹1 ఆదాయం వచ్చినా కూడా ప్రతి రూపాయి ఖజానాలో చేరాలి, ఖజానాలో చేరింది లెక్క చెప్పాలి. ఖర్చు పెట్టేది ప్రతి రూపాయి ఎవరికి కేటాయించారో రాష్ట్ర చట్టసభ అనుమతి తీసుకోవాలి, జాతీయ స్థాయితో లోక్సభ అనుమతి తీసుకోవాలి. ముందస్తుగా వాళ్ళ అనుమతి ప్రకారమే ఖర్చు పెట్టాలి. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని రాష్ట్రాల్లో ఏమవుతుంది, ఆంధ్రప్రదేశ్లో చూడండి, గత ప్రభుత్వం అప్పులు వేడాపేడా చేశారు. అప్పులు కూడా బయటకు పారదర్శకంగా చేయకుండా స్పెషల్ పర్పస్ వెహికల్స్ అని అంటారు, బడ్జెట్లో చూపెట్టకుండా ఏదో కార్పొరేషన్ పేరు పెడతారు. ఆ కార్పొరేషన్ రూపాయి ఆదాయం లేదు, అంత ఖర్చే. ప్రభుత్వమే దాన్ని చెల్లించాలి తిరిగి. ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది అప్పులు ఇచ్చిన వాళ్ళకి. ఆ కార్పొరేషన్ పేరుతో అప్పులు చూపెడతారు, ఆఫ్ బడ్జెట్ లోన్స్ అంటారు. అంతటితో ఆగల, మరీ శృతిమించిన తర్వాత ఆ బ్యాంకర్కి అసలు మీరు డబ్బులు తిరిగి చెల్లిస్తారు నమ్మకం లేదు, గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన నేను నమ్మను, మీ గవర్నమెంట్ అంతా దివాలా తీస్తుంది, నేను ఒప్పుకోను అంటాడు. అందుకని ఎస్క్రో అకౌంట్ పెట్టారు. ఎస్క్రో అకౌంట్ అంటే ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం, పన్నుల రూపంలో ఎక్సైజ్ ఆదాయం వచ్చింది, లేకపోతే ఇప్పుడు సేల్స్ ట్యాక్సబుల్ జిఎస్టీ వచ్చేసింది, మరొక రూపంలో మీకు ఆదాయం వచ్చింది. ఆ వచ్చిన డబ్బు ఖజానాలో చేరకుండా డైరెక్ట్గా రుణం ఇచ్చిన వాడికి పంపించే ఏర్పాటు, అది చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. అది ప్రైవేట్గా మీరు చేసుకోవచ్చు. మీ మీద నమ్మకం లేకపోతే మీకు అప్పిచ్చిన వాడు, అబ్బాయి నీకు నాకు నమ్మకం లేదా, నీ జీతంలోంచి డైరెక్ట్గా నాకు వచ్చే ఏర్పాటు చేయి, నీ ఇంటికి వెళ్ళకుండా అని చెప్పని అడగచ్చు. మీ వాడు అది మీకు వాడి మంచి సంబంధం. కానీ రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు అట్లా చేసే అవకాశం లేదు. ఈ డబ్బు ప్రజలది కాబట్టి ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు మాత్రం నిర్ణయం చేయాలి. ఆ రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించి ఎస్క్రో అకౌంట్ పెట్టారు డైరెక్ట్గా. అలా జరగకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రజల డబ్బు ఖజానాలోకి చేరలేదు, రాజుగారి ఇంటికి చేరకూడదు, లేకపోతే మరెవరికో ఎస్క్రో అకౌంట్ ద్వారా చేరకూడదు. ఖజానాలో చేరాలి. ముందు చేరిన ప్రతి రూపాయికి లెక్కలు ఉండాలి. అక్కడి నుంచి ఎక్కడ ఖర్చు పెడతారో ముందు చట్టసభ అనుమతి కావాలి, దాని ప్రకారం ఖర్చు పెట్టాలి. అది ఎన్నికల హామీలకైనా సరే, కేంద్ర ప్రభుత్వం అయినా సరే మీరు బడ్జెట్లో పెట్టుకోండి. ఎన్నికల హామీ ఇచ్చారు, ఆ హామీని పెట్టుకోండి. ఇప్పుడు తెలంగాణ ఉంది, నా దృష్టిలో చాలా పొరపాటు నిర్ణయం, 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ పెట్టారు. బడ్జెట్లో పెట్టండి, పెట్టి 31,000 కోట్ల రూపాయలు ఆమోదించండి, ఆ రకంగా ఖర్చు పెట్టండి. అంతేగాని బడ్జెట్లో చూపెట్టకుండా, ఖర్చు చెప్పకుండా ముఖ్యమంత్రి గారు ఇదిగో తీసుకోమని ₹1,00,000 అంటే లేదు.
ఓకే. అది పూర్తిగా చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. కొన్ని కంటింజెన్సీ ఉంటాయి, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దానికి ఏదో ఒక మిస్సిలేనియస్ ఫండ్స్ పెట్టుకుంటారు, కంటింజెన్సీ ఫండ్ అని చెప్పని కొంత డిస్క్రిషనరీ ఫండ్ పెట్టుకుంటారు. దాని నుంచే ఏదో 1,10,00,000 ఖర్చు పెట్టచ్చు తప్ప ఇష్టం వచ్చినట్టు చేయడానికి, పందేరాలు చేయడానికి ఏ ప్రభుత్వానికి అధికారం? సేమ్ కేంద్ర ప్రభుత్వం అయినా ఎవరైనా సరే. ప్రధానమంత్రి రాజు కాదు, చక్రవర్తి కాదు, ముఖ్యమంత్రి రాజు కాదు, జిల్లాధికారి జమీందారు కాదు. వీళ్ళందరూ ప్రజల సేవకులు. పారదర్శకంగా మనకు బాధ్యత వహిస్తూ చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా డబ్బులు ఖర్చు పెట్టాలా, ఆ రకంగానే డబ్బులు వసూలు చేయాలి తప్ప రౌడీ మామూలు వసూలు చేస్తామో, ఇష్టం వచ్చినట్టు పందారం చేస్తామని హక్కు ఎవరికి లేదు. అది మర్చిపోయినారు చాలామంది. రైట్ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.